What is up everyone? Here I am Prakash. Welcome to my YouTube channel. Friends, today I am going to show you how to edit your PDF files without any cost. So let's go. Welcome back to my YouTube channel. Friends, ఈ రోజు నేను మీతో ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్ తో నేను మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే మన PDF ఫైల్స్ అనేవి మనం ఎలా ఎడిట్ చేయాలనేది ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో దానికోసం మనం ఏం చేయాలంటే LIBRE.OFFICE.IT అని చెప్పేసి మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉండడం జరిగింది. మనం ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని మనకి కావాల్సిన PDF ఫైల్స్ అనేవి మనకి ఇష్టం వచ్చిన వేలో మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మనం ఎడిట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ యాప్ యొక్క బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫ్రీగా ఎడిట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి మనీ అనేది మనం పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇంకా ఈ యాప్ యొక్క ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ కూడా మనం PDF ఫైల్స్ స్కాన్ చేసిన PDF ఫైల్స్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. అది లెటర్ ఫార్మాట్ అవని, ఏదైనా ఇమేజ్ ఫార్మాట్ అవని, అట్లా ఏ ఫార్మాట్ లో ఉన్నా సరే వాటిని మనం చక్కగా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, అసలు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఒక PDF ఫైల్ అనేది ఎలా ఎడిట్ చేయాలనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికన్నా ముందు ఐ వాంట్ టు సే వన్ థింగ్ ఫ్రెండ్, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ వాచ్ చేస్తున్నారో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ టాపిక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక గూగుల్ క్రోమ్ పేజ్ అనేది ఓపెన్ చేసి, సో అక్కడ వచ్చేసి మనం LIBRE.OFFICE.com అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి సో ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, హోమ్ LIBRE.OFFICE ఫ్రీ ఆఫీస్ షూట్ అని చెప్పేసి ఉంది కదా, సైట్ అనేది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో దీని మీద క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకుని దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనకు వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకి రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి వాళ్ళ మెయిన్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్స్ అనేవి రావడం జరిగింది. పైన మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైనా మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ క్లిక్ చేసినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఇట్లా కొన్ని ఆప్షన్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఈవెంట్స్ అని చెప్పేసి, అబౌట్ అస్ అని చెప్పేసి ఇట్లా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి పైన ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేద్దాము. ఇక్కడ సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూడండి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో చూడండి, లినక్స్ కావాలా, మ్యాక్ కావాలా, విండోస్ కావాలా, అదేవిధంగా బైట్స్ 32 బైట్స్ కావాలా, 64 బైట్స్ కావాలని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ రావడం జరిగింది. నా ల్యాప్టాప్ వచ్చేసి విండోస్ 2 కాబట్టి నేను 64 బిట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి డౌన్లోడ్ అనేది ఇక్కడ అవడం జరుగుతుంది. సో ఒకసారి అది డౌన్లోడ్ అయిన తర్వాత మనం దాన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఒక PDF ఫైల్ అనేది ఎలా ఎడిట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వన్స్ మనం LIBRE.OFFICE సాఫ్ట్వేర్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి డెస్క్టాప్ మీద రావడం జరుగుతుంది. ఒకసారి మనం దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మనకి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఓపెన్ ఫైల్ అనమాట. ఈ ఓపెన్ ఫైల్ మీద మనం క్లిక్ చేస్తే మనం ఎప్పుడైతే ఏవైతే PDF ఫైల్స్ ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ PDF ఫైల్స్ అనేవి మనం ఇక్కడ అప్లోడ్ అనే రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం డిఫరెంట్ టెంప్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, స్ప్రెడ్ షీట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డ్రాయింగ్ షీట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మ్యాథ్స్ ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు, బేసిక్ డేటాబేస్ సంబంధించి ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక PDF ఫైల్ని అప్లోడ్ చేసి ఎలా ఎడిట్ చేయాలనేది చూద్దాం ఇప్పుడు. సో దానికోసం మనం ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేద్దాము. ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేసి ఏదైనా PDF ఫైల్ అనేది మనం అప్లోడ్ చేద్దాము. చూడండి, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా PDF ఫైల్ ఒకటి ఉంది. సో దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ మనం. సో అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి PDF ఫైల్ అనేది ఓపెన్ అయిన తర్వాత లెటర్స్ అనేవి చాలా చిన్నగా ఉండటం జరిగింది. మనకి లెటర్స్ అనేవి కనిపించట్లేదు. దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ జూమ్ అనే ఆప్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు.
అదే విధంగా వచ్చేసి ఇక్కడ మనకి లేదు అంటే వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ జూమ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ 100% అని చెప్పేసి మనం క్లిక్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా లెటర్స్ అనేవి పెద్దగా ఉంటుంది. ఇంకా మీకు ఇంకా పెద్ద సైజ్ కావాలంటే 150, 170 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బిగ్ సైజ్ అనేది రావడం జరుగుతుంది. ఇది పీడిఎఫ్ ఫైల్ అనమాట, మనం ఎడిట్ చేయాలనుకుంటున్న పీడిఎఫ్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే కర్సర్ ఇక్కడ పెట్టి డబుల్ క్లిక్ అనేది చేయాలన్నమాట. డబుల్ క్లిక్ అనేది లైన్ మనం డబుల్ క్లిక్ అనేది చేసినప్పుడు మనకు ఆ లైన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ ఏ అని చెప్పేసి ఉంది. సో దాన్ని ఏం చేయాలంటే నేను రిక్రూట్మెంట్ ఫర్ గ్రేడ్ బి ఆఫీసర్స్ అని చెప్పేసి ఇట్లా మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనం ఏమైనా డేట్స్ మార్చుకోవాలన్నా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డేట్ మార్చాలి. ఇక్కడ ఈ డేట్ మార్చాలంటే చూడండి, ఇక్కడ డేట్ మీద మనం క్లిక్ చేసి జనవరి ఉంది కదా, మనం దీన్ని ఏం చేయాలంటే మార్చ్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి డేట్ మార్చాలి, సో 25. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి ఏ పీడిఎఫ్ ఫైల్ అయినా సరే చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం ఎడిట్ అనేది చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఇంకా ఇట్లా మీకు ఇంకా సో ఇది ఫస్ట్ పేజ్ అనమాట. సెకండ్ పేజీ అనేది చూద్దాం ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజబిలిటీ ఉంది, ఈ డిజబిలిటీ నేను క్యాపిటల్ లెటర్స్లో పెట్టాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేయాలంటే డిజబిలిటీ. సో అట్లా ఫ్రెండ్స్ మనకు కావాల్సింది ఇష్టం వచ్చిన మనకి కావాల్సిన విధంగా మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట మనకి. సో ఫ్రెండ్స్ వన్స్ మీరు ఇట్లా పీడిఎఫ్ ఫైల్ ఎడిట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయాలి. ఈ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి మోడిఫైడ్ అని చెప్పేసి ఉంది కదా. సో మోడిఫైడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫార్మాట్ ఉంది, ఆ ఫార్మాట్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ పీడిఎఫ్ అని ఉంది కదా, ఈ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి ఇక్కడ దీన్ని మనం సేవ్ చేయాలన్నమాట. ఈ సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి ఎక్స్పోర్ట్ అని ఉంది. సో ఇక్కడ ఫైనల్ గా ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఏదైతే మనం మోడిఫై చేసామో ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ మనకి రావడం జరిగింది అనమాట. మోడిఫైడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి రావడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా చాలా ఈజీగా మనం పీడిఎఫ్ ఫైల్స్ అనేవి మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ లిబ్రో ఆఫీస్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేసుకొని మీరు కూడా చాలా చక్కగా చాలా ఈజీగా పీడిఎఫ్ ఫైల్స్ అనేవి ఎడిట్ చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో ఐ హోప్ యూ కెన్ ఫైండ్ మై ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్. ఇఫ్ యూ థింక్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. Thank you for watching my video friends. Yours Prakash. Keep smiling.